అన్ని స్తోత్రాలు అల్లాహ్కే చెందుతాయి, సకల లోకాల ప్రభువు. మేము ఆయనను స్తుతిస్తాము, ఆయన సహాయాన్ని కోరుతాము మరియు ఆయన క్షమాపణను కోరుతాము. మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా కర్మల చెడు పరిణామాల నుండి అల్లాహ్లో ఆశ్రయం పొందుతాము. కనిపించే మరియు కనిపించని అన్ని రకాల చెడుల నుండి ఆయన అనంతమైన కరుణలో మేము ఆశ్రయం పొందుతాము. అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో వారిని ఎవరూ తప్పుదోవ పట్టించలేరు, మరియు అల్లాహ్ ఎవరిని తప్పుదోవ పట్టించాడో వారిని ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు. మేము మా ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు ఆశీర్వాదాలను పంపుతాము. ఆయన అంతిమ దూత, సత్యాన్ని తీసుకువచ్చినవారు మరియు తన ఉమ్మత్ సమాజం ను రక్షించడానికి ప్రతి చెడును బహిర్గతం చేసిన మార్గదర్శకుడు. నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నేటి ప్రసంగాన్ని ప్రారంభించే ముందు నా గౌరవనీయులైన సోదర సోదరీమణులారా, ప్రతి అంతుచిక్కని విషయం సిహర్, చేతబడి కాదని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మూఢనమ్మకాలు మరియు సిహర్ గురించి ప్రామాణిక ఇస్లామిక్ బోధనల మధ్య మనం తేడాను గుర్తించాలి. మూఢనమ్మకాలు అంటే ఇస్లామిక్ పునాది లేని అహేతుక భావనలు. ఉదాహరణకు, ఒక పిల్లి దారిని దాటడం దురదృష్టాన్ని తెస్తుందని నమ్మడం. ఇవి నిరాధారమైనవి మరియు ఇస్లామిక్ హేతుబద్ధతకు విరుద్ధమైనవి. అయితే సిహర్, చేతబడి వ్యక్తులను ప్రభావితం చేసే నిజమైన వివరించలేని దృగ్విషయాలను సూచిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన మరియు వినాశకరమైన శక్తులలో ఒకటి. దీని గురించి అల్లాహ్ పవిత్ర ఖురాన్లో ప్రత్యేకంగా హెచ్చరించాడు. ఇది నిజం, ఇది ప్రమాదకరమైనది, మరియు ఇస్లాంలో ఇది అత్యంత ఘోరమైన పాపాలలో ఒకటి. ప్రాథమిక సత్యం అలాగే ఉంది. సిహర్ బలం ఉండవచ్చు, కాని అల్లాహ్ సర్వశక్తిమంతుడితో మీ సంబంధం అనంతంగా బలంగా ఉంటుంది. సిహర్ యొక్క నిర్వచనం మరియు స్వభావం. ఇస్లామిక్ న్యాయశాస్త్ర దృక్పథం నుండి సిహర్ అంటే అల్లాహ్ స్థాపించిన సహజ క్రమానికి వ్యతిరేకంగా ఇతరులకు హాని చేయడానికి, మార్చడానికి లేదా ప్రభావితం చేయడానికి అతీంద్రియ, దుష్టశక్తులను, ప్రధానంగా జిన్లను ఉపయోగించడం. ఈ దృగ్విషయం పవిత్ర ఖురాన్ మరియు ప్రామాణిక సున్నత్ రెండింటిలోనూ స్పష్టంగా గుర్తించబడింది. అయితే ఇది కుఫ్ర్, అవిశ్వాసం కు నేరుగా దారితీసే మార్గం కూడా. ప్రామాణిక హదీస్ సాక్ష్యం. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం రెండింటిలోనూ నమోదు చేయబడిన ఒక వృత్తాంతంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు: 7 నాశనం చేసే పాపాల నుండి దూరంగా ఉండండి. ఈ ప్రధాన పాపాలలో ఆయన ప్రత్యేకంగా షిర్క్, అల్లాహ్కు భాగస్వాములను ఆపాదించడం మరియు సిహర్, చేతబడి రెండింటినీ పేర్కొన్నారు, తద్వారా ఇస్లామిక్ దైవశాస్త్రంలో వాటి తీవ్రతను స్థాపించారు. సిహర్ యొక్క చారిత్రక మూలం హారూత్ మరియు మారూత్ కథ. ఖురానీ పునాది అల్లాహ్ సర్వశక్తిమంతుడు సూరా అల్బకారా 102వ వచనంలో ఇలా పేర్కొన్నారు: మరియు వారు సులైమాన్ పాలనలో శైతానులు పఠించిన వాటిని అనుసరించారు. సులైమాన్ అవిశ్వాసి కాలేదు, కాని శైతానులు అవిశ్వాసులయ్యారు. ప్రజలకు సిహర్ను మరియు బాబిలోన్లో హారూత్ మరియు మారూత్ అనే 2 దేవదూతలకు వెల్లడి చేయబడిన వాటిని బోధించారు. కాని ఆ 2 దేవదూతలు, మేము కేవలం ఒక పరీక్ష, కాబట్టి సిహర్ను అభ్యసించడం ద్వారా అవిశ్వాసి కావద్దు అని చెప్పకుండా ఎవరికీ బోధించలేదు. మరియు వారు వారి నుండి ఒక మనిషి మరియు అతని భార్య మధ్య విభజన కలిగించే వాటిని నేర్చుకున్నారు. కాని వారు దాని ద్వారా అల్లాహ్ అనుమతి లేకుండా ఎవరికీ హాని చేయరు. మరియు వారు తమకు హాని కలిగించే వాటిని నేర్చుకున్నారు మరియు వారికి ప్రయోజనం కలిగించని వాటిని. కాని దానిని కొనుగోలు చేసిన వారికి పరలోకంలో ఎటువంటి వాటా ఉండదని వారికి ఖచ్చితంగా తెలుసు. మరియు వారు తమను తాము దేనికోసం అమ్ముకున్నారో అది ఎంత దుర్భరమైనది వారికి తెలియకపోతే. ఈ వచనంలో ఇస్లామిక్ చరిత్రలోని అత్యంత లోతైన కథనాలలో ఒకటి ఉంది. అల్లాహ్ తన అనంతమైన జ్ఞానంతో 2 దేవదూతలను హారూత్ మరియు మారూత్ బాబిలోన్ ప్రజల వద్దకు దైవిక పరీక్షగా పంపాడు. ఈ దేవదూతలకు సిహర్ను బోధించమని ఆజ్ఞాపించారు, కాని స్పష్టమైన మరియు కీలకమైన హెచ్చరికతో: మేము ఒక పరీక్ష, కాబట్టి అవిశ్వాసి కావద్దు. ఈ దేవదూతలకు సూచనల కోసం వెళ్లిన ప్రతి వ్యక్తికి మాయను అభ్యసించడం వారిని కుఫ్ర్, అవిశ్వాసం కు దారి తీస్తుందని స్పష్టంగా హెచ్చరించబడింది. ఈ స్పష్టమైన హెచ్చరిక ఉన్నప్పటికీ
ప్రజలు దైవిక మార్గదర్శకత్వాన్ని విస్మరించి ఈ చీకటి కడలను అనుసరించారు. వారు ఇలా రూపొందించబడిన మంత్రాల జ్ఞానాన్ని పొందారు. భార్యాభర్తల మధ్య విభజన కలిగించడం, అనారోగ్యం మరియు బాధను కలిగించడం, ఇతరులకు దురదృష్టాన్ని తీసుకురావడం, వ్యక్తులను వారి సహజ ఇష్టానికి వ్యతిరేకంగా మార్చడం. అల్లాహ్ ఈ పరీక్షను ఎందుకు అనుమతించాడు? అల్లాహ్ మానవజాతిని సంపద, పేదరికం, ఆరోగ్యం మరియు అనారోగ్యం ద్వారా పరీక్షించినట్లే అతను సిహర్ జ్ఞానంతో మానవజాతిని పరీక్షించాడు. తద్వారా విశ్వాసంలో స్థిరంగా ఉండేవారిని మరియు చీకటి మార్గాన్ని మరియు ఆధ్యాత్మిక వినాశనాన్ని ఎంచుకునే వారిని గుర్తించవచ్చు. సిహర్ ఒక ప్రధాన పాపం ఎందుకు? ఇస్లాం సిహర్ను అత్యంత చెడు చర్యగా వర్గీకరిస్తుంది. ఇది అత్యంత ఘోరమైన పాపాలలో ఒకటి మరియు షిర్క్, అల్లాహ్కు భాగస్వాములను ఆపాదించడం స్థాయికి చేరుకుంటుంది. ఈ వర్గీకరణ అనేక బలమైన దైవశాస్త్ర పునాదులపై ఆధారపడి ఉంది. 1. షిర్క్, అల్లాహ్కు భాగస్వాములను ఆపాదించడం. దాని ప్రాథమిక మూలంలో సిహర్, అల్లాహ్ సర్వశక్తిమంతుడికి బదులుగా జిన్లు, దెయ్యాలు లేదా ఇతర సంస్థల నుండి సహాయం కోరడం జరుగుతుంది. ఇది తౌహీద్ యొక్క ప్రాథమిక సూత్రం యొక్క ప్రత్యక్ష ఉల్లంఘన. ఇది అల్లాహ్ మాత్రమే ఆరాధన మరియు పూర్తి ఆధారపడటానికి అర్హుడు అని ధృవీకరిస్తుంది. ప్రవక్త సాక్ష్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బుఖారీ మరియు ముస్లింలలో నమోదు చేయబడిన ఒక ప్రామాణిక హదీసులో ఇలా అన్నారు: 7 నాశనం చేసే పాపాల నుండి దూరంగా ఉండండి. షిర్క్, అల్లాహ్కు భాగస్వాములను ఆపాదించడం. సిహర్, మాయ, అల్లాహ్ నిషేధించిన ఆత్మను చంపడం తప్ప హక్కు ద్వారా వడ్డీని వినియోగించడం, అనాథల సంపదను వినియోగించడం, యుద్ధభూమి నుండి పారిపోవడం మరియు పవిత్ర విశ్వసించే స్త్రీలను అపనిందలు పలకడం. 2. అల్లాహ్ సృష్టికి ఉద్దేశపూర్వక హాని. సిహర్ యొక్క ప్రాథమిక లక్ష్యం అమాయక వ్యక్తులకు హాని, అసమ్మతి, అనారోగ్యం లేదా మరణం కలిగించడం. ఇది శాంతి, కరుణ మరియు జీవిత పవిత్రతను ప్రోత్సహించే ఇస్లాం యొక్క సారాంశానికి ప్రాథమికంగా విరుద్ధమైనది. 3. ఆత్మ యొక్క ఆధ్యాత్మిక అవినీతి. సిహర్లో నిమగ్నమవడం అభ్యాసకుడి ఆత్మను క్రమపద్ధతిలో అవినీతిపరుస్తుంది, వారిని అల్లాహ్ మార్గదర్శకత్వం నుండి మరింత దూరం చేస్తుంది. ఇది ద్వేషం, అసూయ మరియు చీకటి శక్తులపై ఆధారపడటాన్ని పెంచుతుంది, తద్వారా ఒకరి ఆధ్యాత్మిక శ్రేయస్సును నాశనం చేస్తుంది. 4. అల్లాహ్ యొక్క సంపూర్ణ సార్వభౌమత్వాన్ని తిరస్కరించడం. మాయకు విధిని మార్చడంలో స్వతంత్ర శక్తిని ఆపాదించడం ద్వారా అభ్యాసకులు అల్లాహ్ యొక్క సంపూర్ణ శక్తిని మరియు అన్ని అస్తిత్వంపై పూర్తి నియంత్రణను పరోక్షంగా తిరస్కరిస్తారు. 5. దెయ్యాలు మరియు దుష్ట సంస్థల ఆరాధన. దెయ్యాలు మరియు దుష్ట జిన్ల నుండి సహాయం కోరకుండా మాయను చేయలేరు. అభ్యాసకులు కుఫ్ర్ యొక్క వివిధ చర్యల ద్వారా ఈ దుష్ట సంస్థలను శాంతింపజేయాలి. వాటిలో ఇవి ఉన్నాయి: ఓ అల్లాహ్ మరియు అతని పవిత్ర నామాలను అవమానించడం. ఓ పవిత్ర ఖురాన్ను అపవిత్రం చేయడం. ఓ ప్రధాన ఆచార అపవిత్రత చర్యలను చేయడం. ఓ అల్లాహ్ కాకుండా ఇతర సంస్థలకు బలులు అర్పించడం. 6. సామాజిక అవినీతి, ఫసాద్. మాయ కుటుంబాలను, సంబంధాలను మరియు సమాజాలను నాశనం చేస్తుంది. ఇది సహజ ప్రేమను ద్వేషంగా మారుస్తుంది మరియు సామరస్యం ఉండాల్సిన చోట అసమ్మతిని సృష్టిస్తుంది. ఒక వ్యక్తికి ఈ క్రింది లక్షణాలు ఉండి వైద్య పరీక్షలో అంతర్లీన కారణాలు కనుగొనబడకపోతే అది సిహర్ బాధితుల లక్షణం కావచ్చు. అకస్మాత్తుగా వివరించలేని అనారోగ్యాలు, తీవ్రమైన అలసట మరియు బలహీనత, మందుకు స్పందించని తలనొప్పులు, అసాధారణ శరీర నొప్పి, సంబంధాలలో లేదా వ్యాపారంలో ఆకస్మిక సమస్యలు, పీడకలలు మరియు నిద్రభంగం. ఇస్లామిక్ నివారణ చర్యలు. బాధితుల కోసం ప్రవక్త పరిష్కారాలు. 1. విశ్వాసాన్ని బలపరుచుకోవడం. తౌహీద్ మొదటి మరియు అతి ముఖ్యమైన అడుగు. అల్లాహ్పై తన విశ్వాసాన్ని దృఢపరుచుకోవడం. అతని అనుమతి లేకుండా ఎవరికీ హాని జరగదని గుర్తుంచుకోండి. పూర్తి ఆధారపడటం అల్లాహ్ సర్వశక్తిమంతుడిపై మాత్రమే ఉండాలి. 2. ఖురాన్ పఠనం మరియు ప్రార్థనలు. పవిత్ర ఖురాన్ దైవిక వైద్యం మరియు అన్ని రకాల చెడులకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన విరుగుడుగా పనిచేస్తుంది. రుఖ్యాకు అత్యంత ప్రభావవంతమైన శ్లోకాలు. ఓ సూరా అల్ ఫాతిహా. ప్రారంభం.
7 సార్లు పఠించండి. ఓ ఆయత్ అల్ కుర్సీ సింహాసన వచనం 3 సార్లు పఠించండి. ఓ సూరా అలిఖ్లాస్, అల్ ఫలక్ మరియు అన్నాస్ ప్రతి ఒక్కటి 3 సార్లు పఠించండి. ఆచరణ పద్ధతి: ఈ శ్లోకాలను పఠించి మీ అరచేతులపై ఊది ప్రతి ఉదయం మరియు సాయంత్రం మీ శరీరం మొత్తం రుద్దండి. ప్రత్యామ్నాయంగా 1 గ్లాసు నీటిపై జంజం నీరు అయితే మంచిది పఠించి త్రాగండి. ప్రవక్త ధృవీకరణ: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు, మీరు మీపై అల్ఫాతిహా పఠించండి, ఎందుకంటే నా ఆత్మ ఎవరి చేతిలో ఉందో ఆయనపై ప్రమాణం చేస్తున్నాను, ఇది ప్రతి వ్యాధికి నివారణ. 3. ప్రామాణిక ప్రవక్త ప్రార్థనలు. సాధారణ రక్షణ కోసం ఔజు బి కలిమాతిల్లాహి అత్తమ్మాతి మిన్ షర్రి మా ఖలాక్. నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ పదాలలో ఆయన సృష్టించిన దాని చెడు నుండి ఆశ్రయం పొందుతాను. ఉదయం మరియు సాయంత్రం రక్షణ కోసం బిస్మిల్లాహి అల్లజీ లాయదుర్రు మ ఇస్మిహి షయున్ ఫిల్ అర్ది వాలా ఫిస్ సమాయ్ వా హువా అస్సమిউল అలీం. అల్లాహ్ పేరుతో, అతని పేరుతో భూమిలో లేదా ఆకాశంలో ఏదీ హాని చేయదు, మరియు ఆయన సర్వశ్రోత, సర్వజ్ఞుడు. 4. సమగ్ర ఆచరణాత్మక చికిత్సా ప్రోటోకాల్. 1. ధిక్ర్, అల్లాహ్ స్మరణ ను తీవ్రతరం చేయండి. 2. ఖురాన్ పఠనాన్ని క్రమం తప్పకుండా కొనసాగించండి. 3. అన్ని 5 పూటల నమాజులను సకాలంలో చేయండి. 4. తరచుగా ఇస్తిగ్ఫార్, క్షమాపణ కోరడం చేయండి. 5. దానధర్మాలు, సదాఖహ్ పెంచండి. 6. సాధ్యమైనప్పుడు హిజామా, కప్పింగ్ థెరపీ ను పరిగణించండి. 7. ఖురాన్ పఠనంతో ఆశీర్వదించబడిన జంజం నీటిని ఉపయోగించండి. 2. రుఖ్యా అష్షారియా, చట్టబద్ధమైన ఇస్లామిక్ దుష్టాత్మల నిర్మూలన. ఇది ప్రత్యేక ఖురానీ శ్లోకాలు మరియు ప్రామాణిక ప్రార్థనల పఠనాన్ని కలిగి ఉండే అనుమతించబడిన మరియు అత్యంత సిఫార్సు చేయబడిన అభ్యాసం. దీనిని అల్లాహ్ శక్తిపై పూర్తి విశ్వాసం ఉన్న ధర్మబద్ధుడైన ముస్లిం చేయాలి, ఎటువంటి మంత్రాలు, తలిస్మాన్లు లేదా షిర్క్ యొక్క ఏ రూపంపై ఆధారపడకుండా. 3. అర్హత కలిగిన మతపరమైన సహాయం కోరడం. అవసరమైనప్పుడు జ్ఞానవంతులైన మరియు ధర్మబద్ధులైన ఇస్లామిక్ పండితులు లేదా అర్హత కలిగిన రుఖ్యా అభ్యాసకులను సంప్రదించండి. తక్షణ పరిష్కారాలను వాగ్దానం చేసే, ఇస్లాంకు వ్యతిరేకమైన పద్ధతులను ఉపయోగించే లేదా వ్యక్తిగత వస్తువులు లేదా అధిక రుసుములను డిమాండ్ చేసే మోసగాళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. 4. సందేహాస్పద వస్తువులను తొలగించడం. మీరు మీ ఇంట్లో లేదా స్వాధీనంలో ఏదైనా ప్రశ్నార్థకమైన వస్తువులను, తలిస్మాన్లు, ముడివేసిన దారాలు, వింత రాతలు కనుగొంటే వాటిని అల్లాహ్ పేరు ఉంటే అగౌరవం జరగకుండా తగిన విధంగా నాశనం చేయండి. 5. సమకాలీన వైద్య చికిత్స. సిహర్ వివరించలేని వ్యాధులను కలిగించవచ్చు, అయితే ఏదైనా శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యల కోసం సంప్రదాయ వైద్య చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. 6. ఓర్పు మరియు పట్టుదల. నల్ల మాయ నుండి కోలుకోవడానికి గణనీయమైన సమయం పట్టవచ్చు. ఓపికగా ఉండండి, మీ ప్రార్థనలు మరియు ఖురాన్ పఠనంతో కొనసాగండి, మరియు అల్లాహ్ యొక్క అనంతమైన కరుణపై ఆశను ఎప్పుడూ కోల్పోకండి. అలయిన్, చెడు దృష్టి మరియు దాని సమగ్ర నివారణ. సిహర్కు దగ్గరి సంబంధం ఉన్నప్పటికీ స్వభావంలో విభిన్నమైనది అలయిన్, చెడు దృష్టి భావన. ఈ దృగ్విషయం ఒక వ్యక్తి అనుకోకుండా కూడా ఏదైనా వస్తువును తీవ్రమైన ప్రశంస లేదా అసూయతో చూసినప్పుడు సంభవిస్తుంది. దీనివల్ల పరిశీలించిన వస్తువు లేదా వ్యక్తికి హాని జరుగుతుంది. ప్రవక్త ధృవీకరణ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరించారు, చెడు దృష్టి నిజం, మరియు ఏదైనా విధిని అధిగమించగలిగితే అది చెడు దృష్టి అవుతుంది. చెడు దృష్టి బాధితుల లక్షణాలు. ప్రశంస లేదా ఆరాధన తర్వాత అకస్మాత్తుగా అనారోగ్యం. వివరించలేని ప్రమాదాలు లేదా దురదృష్టాలు. జీవితంలోని వివిధ అంశాలలో ఆశీర్వాదాలు, బరక కోల్పోవడం. కొందరు వ్యక్తులను కలిసిన తర్వాత ఆధ్యాత్మికంగా లేదా శారీరకంగా అలసిపోయినట్లు అనిపించడం. చెడు దృష్టికి వ్యతిరేకంగా నివారణ చర్యలు. ప్రవక్త వ్యక్తీకరణలు. ఏదైనా ఆరాధిస్తున్నప్పుడు నిరంతరం ఇలా పఠించండి: మాషా అల్లాహ్లా ఖువ్వతా ఇల్లా బిల్లా. రక్షక ప్రార్థనలు. ఔజు బి కలిమాతిల్లాహిత్తమ్మాతి మిన్ కుల్లీ షైతానీన్ వ హమ్మా వ మిన్ కుల్లీ ఐనిన్ లమ్మా.
నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ పదాలలో ప్రతి దెయ్యం మరియు విషపూరిత జీవి నుండి మరియు ప్రతి చెడు దృష్టి నుండి ఆశ్రయం పొందుతాను. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మనవలు హసన్ మరియు హుస్సేన్ రదియల్లాహు అన్హుమా కోసం క్రమం తప్పకుండా పఠించిన ప్రార్థన. ఖురాన్ రక్షణ. సూరా ఫాతిహా, సూరా బకారా మరియు ఖురాన్ యొక్క చివరి 3 అధ్యాయాలను అలిఖ్లాస్, అల్ఫలక్, అన్నాస్ క్రమం తప్పకుండా పఠించడం చెడు దృష్టికి వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతమైన రక్షణను అందిస్తుంది. తెలివైన దాచిపెట్టడం. ఎల్లప్పుడూ ఆచరణాత్మకం కానప్పటికీ కొన్ని ఆశీర్వాదాలు లేదా విజయాల గురించి తెలివిగా గోప్యత పాటించడం అనవసరమైన అసూయను నివారించవచ్చు. చారిత్రక ధృవీకరణ కథ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధన్యయుగంలో లబీద్ ఇబ్న్ అలస్సం అనే యూదుడు స్వయంగా ప్రవక్తపై మాయ చేశాడు. ప్రవక్త అసాధారణ లక్షణాలను అనుభవించడం ప్రారంభించారు. వారు వాస్తవంగా పూర్తి చేయని పనులను చేసినట్లు ఊహించేవారు. అల్లాహ్ సర్వశక్తిమంతుడు జిబ్రీల్ అలైహిస్సలాం దేవదూత ద్వారా నివారణను వెల్లడించాడు. ఖురాన్ యొక్క చివరి 2 అధ్యాయాలు సూరా అల్ఫలక్ మరియు సూరా అన్నాస్ ప్రత్యేకంగా ఈ ప్రయోజనం కోసం వెల్లడించబడ్డాయి. ఈ అధ్యాయాలను సమిష్టిగా అల్మోవిదాతైన్ 2 ఆశ్రయం కోరుకునేవి అని పిలుస్తారు. ప్రవక్త ఈ శ్లోకాలను పఠించగానే మాయ తక్షణమే నిష్క్రియమైంది. ఏ మాయ, దాని బలం ఎంత ఉన్నా అల్లాహ్ యొక్క దైవిక వాక్యాలకు వ్యతిరేకంగా విజయం సాధించదని రుజువు చేస్తుంది. ఈ ప్రామాణిక చారిత్రక వృత్తాంతం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎందుకంటే ఇది సిహర్ యొక్క వాస్తవికతను ఒక నిజమైన దృగ్విషయంగా ధృవీకరిస్తుంది. సృష్టిలో అత్యంత గొప్పవారు కూడా దైవిక పరీక్షగా ప్రభావితం కావచ్చని చూపిస్తుంది. ముఖ్యంగా ఖురాన్ యొక్క గొప్ప శక్తిని, ముఖ్యంగా సూరా అల్ఫలక్ మరియు అన్నాస్ను సిహర్ మరియు చెడుకు వ్యతిరేకంగా దైవిక నివారణ మరియు రక్షణగా హైలైట్ చేస్తుంది. తీవ్ర హెచ్చరికలు. నిషేధించబడిన పద్ధతులు. నిషిద్ధ సహాయ వనరులు. ఎప్పుడూ సహాయం కోరకండి. భవిష్యవక్తలు మరియు శకున చెప్పేవారి నుండి. మంత్రగాళ్లు మరియు మాంత్రికుల నుండి. మాంత్రిక మార్గాల ద్వారా మాయను తొలగించగలనని చెప్పుకునే వారి నుండి. షిర్క్ లేదా తెలియని వ్రాతలు కలిగిన తలిస్మాన్ల నుండి. అల్లాహ్ కాకుండా ఇతర వనరులపై ఆధారపడే ఎవరి నుండి అయినా. ప్రవక్త హెచ్చరిక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు, ఎవరైతే భవిష్యవక్త లేదా శకున చెప్పేవాడి వద్దకు వెళ్లి అతను చెప్పేది నమ్ముతాడో అతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు వెల్లడి చేయబడిన దానిపై అవిశ్వాసం చూపినట్లే. అంతిమ రక్షణ. తఖ్వా జీవితం. దైవిక సంబంధాన్ని బలోపేతం చేయడం. 5 పూటల నమాజును సకాలంలో చేయండి. ప్రతిరోజు ఖురాన్ పఠనం చేయండి, ముఖ్యంగా సూరా అల్బకరా. సమృద్ధిగా దుఆ, ప్రార్థన చేయండి. క్రమం తప్పకుండా దైవిక క్షమాపణ, ఇస్తిగ్ఫార్ కోరండి. మీ నివాసంలో క్రమం తప్పకుండా సూరా అల్బకరా పఠించండి. ఖురాన్ పఠనం లేదా వినడం నిరంతరం కొనసాగించండి. ఇంటి పరిశుభ్రత మరియు ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడుకోండి. దీనితో పాటు పాపాలు మరియు అవిధేయత చర్యలను నివారించండి. నైతిక నడవడిక అభివృద్ధి. అన్ని సృష్టి పట్ల దయ చూపండి. అసూయ మరియు ఈర్ష్యను నివారించండి. పేదలు మరియు అవసరమైన వారికి సహాయం చేయండి. అద్భుతమైన అంతర్వ్యక్తిగత సంబంధాలను కొనసాగించండి. అల్లాహ్ సర్వశక్తిమంతుడు సూరా అత్తలాక్ 3వ వచనంలో ఇలా ప్రకటిస్తాడు, మరియు ఎవరైతే అల్లాహ్పై ఆధారపడతారో అతనికి ఆయనే సరిపోతాడు. నిస్సందేహంగా అల్లాహ్ తన ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తాడు. నా సోదరసోదరీమణులారా, సిహర్ ఒక చీకటి వాస్తవం, ఒక తీవ్రమైన దైవిక పరీక్ష, మరియు దానిలో నిమగ్నమైన వారికి ఆధ్యాత్మిక వినాశనానికి దారితీస్తుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే నిజమైన విశ్వాసులకు ఇది కేవలం మరొక పరీక్ష మాత్రమే. ఇది అల్లాహ్ త్రాడును మరింత గట్టిగా పట్టుకోవాలని మనకు గుర్తుచేస్తుంది. మా స్థిరమైన విశ్వాసం, అల్లాహ్పై పూర్తి ఆధారపడటం మరియు పవిత్ర ఖురాన్ మరియు ప్రామాణిక సున్నత్ బోధనలకు నిరంతర కట్టుబడి ఉండటం మా అంతిమ ఆధ్యాత్మిక రక్షణ. మన ఇళ్లను ఖురాన్ పఠనంతో, మన హృదయాలను అల్లాహ్ స్మరణతో మరియు మన జీవితాలను ధర్మబద్ధమైన చర్యలతో నింపుదాం.
ఈ రక్షణాత్మక చర్యలను మన పిల్లలకు నేర్పుదాం, ఎందుకంటే ప్రామాణిక ఇస్లామిక్ జ్ఞానం తెలియని మరియు దుష్ట శక్తుల నుండి మన గొప్ప ఆయుధం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు భరోసా ఇచ్చారు. మీరు అల్లాహ్ గ్రంథాన్ని మరియు అతని దూత సున్నత్ను గట్టిగా పట్టుకున్నంత కాలం ఏదీ మీకు హాని చేయదు. అల్లాహ్ సర్వశక్తిమంతుడు. సిహర్, చెడు దృష్టి మరియు అన్ని రకాల హాని నుండి మనలను రక్షించుగాక. ఆయన మన ఈమాన్ను బలోపేతం చేసి మనలను సరైన మార్గంలో స్థిరంగా ఉంచుగాక. ఆమీన్ యా రబ్బిల్ ఆలమీన్. మీ విలువైన సమయం మరియు శ్రద్ధకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా మరియు జ్ఞానవంతంగా ఉందని నేను నిజంగా ఆశిస్తున్నాను. ఇస్లాంకు సంబంధించిన మరే ఇతర విషయాలపై లేదా రోజువారీ సవాళ్లపై మా రాబోయే సెషన్లలో మేము చర్చించాలనుకుంటున్నారో దయచేసి క్రింద వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి. మరియు ఈ వీడియో మీకు సహాయకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయడం, మీ ప్రియమైన వారితో పంచుకోవడం మరియు మరింత ప్రయోజనకరమైన కంటెంట్ కోసం మా ఛానల్కు సభ్యత్వం పొందడాన్ని పరిగణించండి. మీ మద్దతు ఇస్లాం వెలుగులో జ్ఞానం మరియు మార్గదర్శకత్వాన్ని వ్యాప్తి చేయడంలో మాకు సహాయపడుతుంది. జజాకుమో అల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.